వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం పీవీకే డైరీ ఫామ్కి విజిట్ చేసాం. ఇక్కడ అయితే 3 లోడ్ల గేదెలు అయితే దిగినాయని చెప్తున్నారు. ఒకసారి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఒకసారి అడ్రస్ మీ పేరు ఒకసారి చెప్పండి అన్న. అన్న ఇది వచ్చేసి మనం నార్సింగి మణికొండ రోడ్. ఓకే. మనకు మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన డైరీ. ఓకే. ఇప్పుడు ఎన్ని లోడ్ల గేదెలు దిగినాయన్న మన దగ్గర? మనకు 3 లోడ్లు వచ్చినాయి అన్న. ఓకే. ఒకసారి గేదెలు చూపిస్తాను అన్న. ఇవేనా అన్న? అన్నీ ఇవే ఉన్నాయి. అంటే మన దగ్గర అన్ని పచ్చి గేదెలు దొరుకుతాయన్నా, సుడి గేదెలు కూడా దొరుకుతాయా? సుడి గేదెలు కూడా దొరుకుతాయి అన్న. సుడి గేదెలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఇప్పుడున్న 3 గేదెలు అయితే పచ్చి గేదెలు అన్న? మొత్తం 30 గేదెలు పచ్చి గేదెలు ఉన్నాయి అన్న. ఓకే అన్న. ప్రైస్ విషయానికి ఏమైనా చెప్తారన్న? ప్రైస్ అన్న 110 నుంచి 2 lakhs వరకు ఉన్నాయి. ఓకే. డిపెండ్స్ ఆఫ్ బఫెలో, బర్రె మీద డిపెండ్ అయి ఉంటుంది. పాలు ఎంత? 10 లీటర్లు గ్యారంటీ ఇస్తున్నాము. కానీ 12 లీటర్ నుంచి 16-18 లీటర్ కెపాసిటీ బర్రెలు ఉన్నాయి మన దగ్గర. మినిమం 12 లీటర్లు ఉన్నాయి ఇప్పుడు రెడీగా. ఓకే. పాలు పిండి చూసుకోవచ్చు అన్న. ఇక వచ్చారు పార్టీ ఆంధ్ర నుంచి వచ్చి చూస్తున్నారు. గేదెలు అయితే చూద్దాం. ఇవన్నీ గేదెలేనా? పొద్దున్న దిగినాయినా ఇవన్నీ? అన్న పొద్దున్న దిగినాయి. ఓకే అన్న. మనకు ప్రతి ఒక వారం ఏదైనా ప్రిఫరెన్స్ ఒక రోజు అయితే ఖచ్చితంగా మన రోజు ఖచ్చితంగా లోడ్ వస్తుందా? అట్లా ఏం లేదన్న. మనకు ఎట్లా అయితే ఇప్పుడు 10 అమ్మగానే మళ్ళీ అక్కడ లోడ్ రెడీ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం 1 monthలో వచ్చేసి 110 గేదెలు అమ్మినాం. ఇలా 30 తెప్పించినాం. కస్టమర్ ఆర్డర్ బట్టి తెప్పించినాం. ఒక 10 వీళ్ళకి బేరం అవుతున్నాయి. ఇంకా ఒక 10కి వేరే మెదక్ నుంచి వస్తున్నాం కస్టమర్. ఓకే అన్న. వచ్చినా కస్టమర్స్ ఎవరు మాట్లాడిస్తారా మాతో? బాబాయ్ చెప్పు బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుండి, నంద్యాల నుంచి వచ్చారు. 10 గేదెలు పాలు చూస్తున్నారు బాబాయ్ వాళ్ళు. ఫైనల్ ప్రైస్ అయితే తీసుకెళ్తారు రేపు పొద్దున. 2 పూటలు పాలు చూసుకొని చూస్తాను ఇప్పుడు. సెకండ్ టైం. ఫస్ట్ 5 గేదెలు తీసుకుపోయింది, బాగానే సెట్ అయినాయి. ఇప్పుడు చూస్తామని మళ్ళీ 10 చూస్తాను. పెంటున్నారు పర్లు పొద్దున్నే వచ్చినాయి కాబట్టి మనం కూడా కొంచెం లేట్గా వెండుతున్నాము. టైడ్ అయి ఉన్నాయి, లేవట్లేదు నొప్పులు. ఇవన్నీ మార్నింగ్ దిగినాయి. ఇవన్నీ మార్నింగ్ దిగినాయి. 20 గేదెలు మార్నింగ్ దిగినాయి. 10 వచ్చేసి 3 రోజులు అవుతున్నది. 2 బండ్లు ఇప్పుడు వచ్చాయి. సుడి గేదెలు అంటే ఇప్పుడు నిన్న సంతలు ఎర్రగడ్డలు అమ్మినామన్నా ఒక 2 మిలిగినాయి. పొద్దున 9 months ఉంది, ఒకటి 6 months ఉంది. పొద్దున పాలు గేదెలు వారం రోజులు సెట్. 729 అన్న. విశాల్ నా పేరు. ఎప్పుడైనా కాల్ చేసుకొని రావచ్చు. మన దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఎనీ టైం ఏపీ, కర్ణాటక, ఆంధ్ర, హైదరాబాద్, అక్కడ లాంగ్ ఎక్కడైనా కూడా మన దగ్గర పోతున్నాయి అన్న. చూడు గేదెలు, ఇవన్నీ గేదెలు చూస్తున్నాయి. ఇవన్నీ మార్నింగ్ దిగిన గేదెలే అంటారు. దీనిలో కొన్ని మిల్కింగ్ చేశారు, కొన్ని మిల్కింగ్ చేస్తున్నారు. అలసిపోయి ఉన్నాయి గేదెలన్నీ. వీళ్ళ దగ్గర సుడి గేదెలు కూడా దొరుకుతాయి. అన్న ఎర్రగడ్డలో కూడా అమ్ముతూనే ఉంటారు సుడి గేదెలు. ఇవన్నీ గేదెలు కూడా మార్నింగ్ దిగిన గేదెలు అంటున్నాం. ఒకసారి అయితే క్లియర్గా చూపిద్దామని చెప్పి అన్న కొద్దిగా బయట ఉన్నారు. వీడియో అయితే చూడండి. మా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మా ఛానల్లో షేర్ చేస్తాం. మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు అయితే తీస్తున్నారు. మిల్కింగ్ అయితే టైం అవుతుంది. వీళ్ళ లొకేషన్ వచ్చేసి పీవీకే డైరీ ఫామ్. అన్న నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.